హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో మన రెడ్మీ K20 Pro ఉంది కదా, రెడ్మీ K20 Proలో ఎవల్యూషన్ X 5.3 వర్షన్ ఇది, బేస్డ్ ఆన్ Android 11 అండి. దీని ఇన్స్టాలేషన్ చూద్దాం. కస్టమ్ రోమ్తో పాటు కస్టమ్ కెర్నల్ కూడా ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం ఒకసారి. ఇన్స్టాలేషన్కి ఫస్ట్ సెట్టింగ్స్లో స్క్రోల్ డౌన్ చేశాక ఎంఐ అకౌంట్ ఉంది కదా, ఎంఐ అకౌంట్ గూగుల్ అకౌంట్ రెండు రిమూవ్ చేసేసుకోండి. రెండు రిమూవ్ చేసేసే ముందు అకౌంట్స్ అండ్ సింక్స్ ఉంది కదా, ఇక్కడ ఓపెన్ చేసుకుని ఇక్కడ సింక్ నవ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది చూడండి. సింక్ నవ్ మీద ట్యాప్ చేస్తే ఇప్పటి వరకు ఫర్ సపోజ్ రీసెంట్గా 1 అవర్ బ్యాకో లేకపోతే ఒక 2 అవర్స్ బ్యాకో మీరు సేవ్ చేసుకున్న కాంటాక్ట్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి, అవి సింక్ అవ్వకపోవచ్చు. ఇన్ కేస్ ఎందుకైనా మంచిది ఒకసారి సింక్ నవ్ ఒకసారి మీరు సింక్ నవ్ మీద ట్యాప్ చేసుకున్న తరువాత అప్పుడు గూగుల్ అకౌంట్ కానీ మీ అకౌంట్స్ ఏమైనా ఉంటే కనుక టోటల్ అకౌంట్స్ అన్నీ రిమూవ్ చేసేసుకోండి. ఎంఐ అకౌంట్ గూగుల్ అకౌంట్ అయితే మెయిన్గా రిమూవ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీస్ ఉంది కదా, దీనిలో ఓపెన్ చేసుకుంటే మొత్తం ఈ సెక్షన్ మొత్తం టర్న్ ఆఫ్ చేసేసుకోవాలి. టర్న్ ఆఫ్ చేసేసుకుని ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ దీనిలోనే స్క్రోల్ డౌన్ చేస్తే ప్రైవసీ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇక్కడ దీని మీద ట్యాప్ చేసుకుని మీ ఫోన్ ఎన్క్రిప్టెడ్లో ఉందా నాట్ ఎన్క్రిప్టెడ్లో ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఫోన్ కనుక ఎన్క్రిప్టెడ్లో ఉంది అంటే కనుక మీరు ఒకసారి ఫార్మాట్ డేటా చేసుకోవాల్సి ఉంటుంది. మన మొబైల్లో డేటా ఉంది కదా, మొత్తం డేటా అయితే ఒకసారి బ్యాకప్ చేసుకున్న తర్వాత కస్టమ్ రూమ్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవడం ప్రిఫర్ చేసుకోండి ఎప్పుడు కూడా. ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి మన డేటా అయితే పోయిందనుకోండి, మనం ఫార్మాట్ డేటా చేయకపోతే కనుక బూట్ లూప్ దగ్గర అలాగే ఆగిపోతుంది. ఇంకొక ఆప్షన్ చూపిస్తాను. ఇన్ కేసు ఒకవేళ అలా ఏమన్నా ప్రాబ్లం వస్తే కనుక డేటా అనేది ఎలా బ్యాకప్ చేసుకోవాలో ఒక చిన్న ఆప్షన్ కూడా చూపిస్తాను. ఓకేనా, నెక్స్ట్ ఇన్స్టాలేషన్కి వెళ్ళిపోదాం. ఇన్స్టాలేషన్కి టోటల్ మనకి ఈ ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ ఫైల్స్ అయితే కావాలి. ఇది వచ్చేసి కస్టమ్ కెర్నల్, ఇది వచ్చేసి ఓఎస్ ఫైలు, ఇది వచ్చేసి వెండర్ ఫర్మ్వేర్ ఫైలు, ఇది వచ్చేసి డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్. ఈ 4 ఫైల్స్ కావాలి. లేదు మనకి కస్టమ్ కెర్నల్తో పని ఏమీ లేదు అనుకుంటే కనుక ఈ 3 ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ 3 ఫైల్స్ అయితే అవసరం అవుతాయి. ఇది వచ్చేసి రోమ్ ఫైలు, ఇది వచ్చేసి ఫర్మ్వేర్ వెండరు, ఇది డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్. ఓకేనా, ఇన్స్టాలేషన్లోకి వెళ్దాం. ఇన్స్టాలేషన్ చేసేప్పుడు కూడా మొబైల్ ఛార్జింగ్ మనకి 50 కంటే అబోవ్ ఉండేటట్టే చూసుకోండి. ఓకేనా, మొబైల్ అయితే టర్న్ ఆఫ్ చేసేద్దాం. మొబైల్ టర్న్ ఆఫ్ చేశాక పవర్ బటన్ వాల్యూమ్ అప్ 2 ప్రెస్ చేసి పట్టుకోండి. TWRP అయితే ఓపెన్ అవుతుంది. నేను ఆరెంజ్ బాక్స్ యూస్ చేస్తున్నాను. మనం రికవరీ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేసి వైపు, ఒకవేళ మీరు TWRP కనుక యూజ్ చేస్తున్నట్లయితే కనుక వైపు అడ్వాన్స్డ్ వైపు దానిలోకి వెళ్ళి డైనమిక్ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఎక్కడ వరకు సెలెక్ట్ చేసి ఫార్మాట్ చేసేయండి. ఫార్మాట్ చేశాక ఇన్స్టాలేషన్లోకి వెళ్దాం. మీరు ఒకవేళ డౌన్లోడ్ చేసుకుంటే కనుక డౌన్లోడ్ ఫోల్డర్లోకి అయితే మీ ఫైల్స్ నేను వీడిగా సపరేట్గా పెట్టాను. దీనిలో ఇన్స్టాలేషన్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి ఫర్మ్వేర్ వెండర్ ఫైలు, దీన్ని ట్యాప్ చేయండి, ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ అయింది కదా. ఇన్స్టాల్ చేశాక రోమ్ ఫైల్ ఉంది కదా, రోమ్ ఫైల్ సెలెక్ట్ చేసి రోమ్ ఫైల్ కూడా ఇన్స్టాల్ చేసేయండి. రోమ్ ఫైల్ కూడా ఇన్స్టాల్ అయింది కదా. అయ్యాక డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ ఉంది కదా, దీన్ని ట్యాప్ చేసి దీన్ని కూడా ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ అయిపోయింది కదా. ఇన్స్టాల్ అయ్యాక ఇప్పుడు ఇన్ కేసు ఒకవేళ మీకు కస్టమ్ కెర్నల్ మనకి పెర్ఫార్మెన్స్ కొంచెం చేంజ్ అవ్వాలి రోమ్తో పాటు అని అనుకుంటే కనుక ఈ కెర్నల్ ఇన్స్టాల్ చేసుకోండి. లేదు అంటే కనుక రీబూట్ సిస్టమ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను కెర్నల్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాను. కెర్నల్ సెలెక్ట్ చేశాను, F1xy కెర్నల్ పేరు వచ్చేసి, దీన్ని కూడా ఇన్స్టాల్.
కస్టమ్ కెర్నల్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది కదా, ఒకసారి చెక్ చేసి చూద్దాం. మనకి ఫర్మ్వేర్ వెండర్ ఇన్స్టాల్ అయిపోయింది, రోమో ఇన్స్టాల్ అయిపోయింది. రోమ్తో పాటు డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్, అట్లాగే నేను F1xy కస్టమ్ కెర్నల్ కూడా ఇన్స్టాల్ చేశాను. అయిన తర్వాత బ్యాక్ వచ్చేసి వైపు అడ్వాన్స్డ్లోకి వెళ్ళి డైనమిక్ క్యాచ్ 2 ఫార్మాట్ చేసేసి రీబూట్ సిస్టమ్. నెక్స్ట్ బూట్ లోగో అయితే ఇలా ఉంటుంది మనకి. సెటప్ అయితే కంప్లీట్ చేద్దాం. మనం గూగుల్ యాప్స్ కూడా సపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మనకి బిల్డ్తో పాటు గూగుల్ యాప్స్ కూడా ప్రొవైడ్ చేసేస్తారు. నేను ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను చూడండి. మ్యాక్సిమం మనకి బిల్డ్తో పాటే గూగుల్ యాప్స్ ఉన్న రోమ్ని మనం ప్రిఫర్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకు అంటే కనుక మనం ఒకసారి సపరేట్గా రోమ్ని ఒకసారి అట్లాగే గూగుల్ యాప్స్ని ఒకసారి మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఒక్కొక్కసారి సెట్ అవ్వకపోవచ్చు, అది కొంచెం క్లబ్జీగా ఉంటుంది. అట్లా కాకుండా మనం ఇంక్లూడ్ గూగుల్ యాప్స్ ఉన్న బిల్డ్ని మనం ప్రిఫర్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే మనకు ఉండవు. ఓకేనా, ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ 11 మీద రన్ అవుతుంది. మనం కెర్నల్ కూడా సపరేట్గా కెర్నల్ ఇన్స్టాల్ చేసాం కదా, కెర్నల్ కూడా ఇక్కడ చూపిస్తుంది చూడండి, F1xy కెర్నల్. మీరు గేమింగ్కి నాకు తెలిసినంత వరకు పబ్జీ కానీ ఇలా ఏమన్నా కొంచెం హెవీ గేమ్స్ ఏమన్నా ప్లే చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే కొంచెం ఎటువంటి ల్యాగింగ్ అనేది లేకుండా ఈ కెర్నల్ నేను ఆల్రెడీ ట్రై చేసి చూశాను. ఎక్కడ ల్యాగింగ్ అయితే లేదు, మనకి పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అట్లాగే నేను ఇందాక చెప్పాను కదా, ఇన్ కేసు ఒకవేళ బూట్ లూప్ దగ్గర మీకు ఏమన్నా ఆగిపోతే కనుక చూపిస్తాను ఒకసారి. ఇన్ కేసు ఒకవేళ మీరు డ్యూరింగ్ ఇన్స్టాలేషన్లో కెర్నల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎక్కడన్నా బూట్ లూప్ కానీ ఎక్కడన్నా మీకు ఎక్కడన్నా బ్రేక్ అయ్యి కానీ ఎక్కడన్నా స్టక్ అయిపోయి ఉంటే కనుక ముందే మీరు ప్రొసీజర్ మీరు చేసే ముందే బ్యాకప్ ఉంది కదా, న్యూ బ్యాకప్లో బూట్ ఇమేజ్ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకొని బ్యాకప్ చేసేసుకోండి. ఓకేనా, మనకి ఒకవేళ మనం కెర్నల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఎక్కడన్నా స్టక్ అయిపోయింది అనుకోండి, మనం బూట్ లూప్ని మళ్ళీ దీనిలోకి వెళ్ళి రీస్టోర్ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆల్రెడీ వచ్చేసింది కదా, మళ్ళీ దీన్ని ఇలా స్వైప్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి సిస్టంలో మన పాత కెర్నల్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మళ్ళీ ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. ఇన్ కేసు ఒకవేళ మీరు కెర్నల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చి ఎక్కడన్నా ల్యాగింగ్ వచ్చి లేకపోతే ఎక్కడన్నా టచ్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లా ఏమన్నా కొన్ని ప్రాబ్లమ్స్ కెర్నల్ ఓఎస్ సెట్ అవ్వకపోతే కనుక కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు టచ్ సరిగ్గా సెన్సిటివిటీ సరిగ్గా లేకపోవటం, లేకపోతే అంత పెర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంటుంది కానీ స్పీకర్ పనిచేయదు ఒక్కొక్కసారి, అట్లా రావటం, ఇలా కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. అలా ఎప్పుడన్నా వస్తే కనుక మళ్ళీ యాజ్టీస్గా మళ్ళీ టీడబ్ల్యూఆర్పీ రికవరీలోకి మనం వచ్చేసి మనం బ్యాకప్ చేసుకున్నది ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఆల్రెడీ అక్కడ టిక్ మార్క్ పడింది కదా బూటు, జస్ట్ సింపుల్గా స్వైప్ చేసేస్తే సరిపోతుంది. మనం స్వైప్ చేసేసి రీబూట్లోకి వెళ్ళిపోతే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనం ఆల్రెడీ ఓల్డ్ ఓఎస్ ఎలా అయితే ఉంటుందో మనకి అట్లాగే ఉంటుంది, ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, ఎవల్యూషన్ ఎక్స్ బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 11తో పాటు కస్టమ్ కెర్నల్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో కూడా చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇది. ఎవల్యూషన్ ఎక్స్ చాలా బాగుంటుంది, ఎందుకు అంటే కనుక దీనిలో ఫుల్లీ కస్టమైజేషన్ అనమాట. నేను చూపిస్తాను చూడండి ఒక నిమిషం. దీనిలో మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది చూడండి, ఇక్కడ మొత్తం టోటల్ మనం ఎక్కడ ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ చేంజ్ చేసేసేవచ్చు. ఇది నాకు చాలా ఇష్టం. బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్
స్టాక్ ఆండ్రాయిడ్ బేస్డ్ రోమ్స్లో నాకు కొంచెం ఇష్టమైన రోమ్ ఎవల్యూషన్ ఎక్స్. నేను దీని గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోతుంది దీనిలోనే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే. నేను సపరేట్ వీడియో చేస్తాను దీని గురించి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.